తనకు ఉత్సవము చేయుటకు యెహోవా ఇశ్రాయేలీయులను అరణ్యముకు పంపమని ఆజ్ఞాపించుచున్నాడు. నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడో 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 దేవాది దేవుడే సైన్యంతో కదిలాడురా, సైన్యములకు అధిపతిని దేవునికి పేరుందిరా. పురుగులు మిడతలు తన సైన్యమే, అసర పురుగులు కూడా తన సైన్యమే. గురువులను రప్పించి వడగండ్లు కురిపించి పిడుగులతో పెకలించు తన సైన్యమే. కుదరని రోగం వ్యాపించు తెగులు నాశనం చేసేది తన సైన్యమే. చర్మాన్ని తింటున్న అతి చిన్న పురుగు దేవుడే పంపాడు తన సైన్యమే. పంటలను నాశనం చేస్తున్నది, త్వరగా పంటలను తింటున్నది. రోగాలుగా మారిపోతున్నది, మారని మనుష్యులలో ఉంటున్నది. చర్మాన్ని చేతులను ఎముకలను ముఖములను త్వరగా ప్రతిరోజు తింటున్నది. తింటున్న ప్రతి మనిషి దేవుడే లేడంటే తినలేని వ్యాధిగా వస్తున్నది. దేవుడే లేడని నేరాలు చేస్తున్న దుష్టులను పసిగట్టి వస్తున్నది. దేవాది దేవుడే సైన్యంతో కదిలాడురా, సైన్యములకు అధిపతిని దేవునికి పేరుందిరా. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఎక్కువ రోజులు బతకడం కష్టమేనంటున్నారు డాక్టర్లు. అతని 2 కాళ్లలో కండర కుళ్ళు వ్యాధి సోకిందని అంటున్నారు డాక్టర్లు. ఇబోలా ఈ పేరు వింటేనే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. టెర్రరిజం కంటే ప్రమాదకరమైన ఈ వ్యాధికి చికిత్స కూడా లేదు. జంట నగరాల్లో కలరా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. వీరిని ఇలా నిస్సహాయులుగా మార్చింది ఫ్లోరైడ్ భూతమే. శరీర బరువును మోసే కాలి ఎముకల్లో శక్తి ఉండదు, వెన్నుముక నిల్చోదు, శస్త్రచికిత్సలు పనిచెయ్యవు. ఇంతకంటే శాపం మరొకటి ఉంటుందా? ఆ వాటర్ తాగితే డేంజర్, రోగాలు రావటం ఖాయం. వర్షాకాలం రాకతో పాత నీళ్ల స్థానంలో కొత్త నీళ్లు వస్తున్నాయి. మరి రోగాలు కూడా జనంపై దాడికి రెడీగా ఉన్నాయి. నీళ్ల వలని వచ్చు రోగాలు అన్ని దేవుడే దించాడు జల సైన్యమే. దోమ వలని వచ్చు రోగాలు అన్ని దేవుడే పంపాడు తన సైన్యమే. దేహాన్ని నాశనం చేస్తున్నది, కాళ్లలో చేతులలో ఉంటున్నది. రోగాలుగా మారిపోతున్నది, మారని మనుష్యులలో ఉంటున్నది. పక్షులను చేపలను జంతువులు లేకుండా నాశనం చేసేది తన సైన్యమే. సృష్టికర్తను మరచి సృష్టమును పూజిస్తే మట్టిలో కలిపేది తన సైన్యమే. ఏ భయము ఏ బెదురు మనుషులకు లేకుంటే క్షణములో చంపేది తన సైన్యమే. దేవాది దేవుడే సైన్యంతో కదిలాడురా, సైన్యములకు అధిపతిని దేవునికి పేరుందిరా. పురుగులు మిడతలు తన సైన్యమే, అసర పురుగులు కూడా తన సైన్యమే. గురువులను రప్పించి వడగండ్లు కురిపించి పిడుగులతో పెకలించు తన సైన్యమే.